బాలీవుడ్ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఇక ఆమె పెళ్లి ముచ్చట గురించి సోషల్ మీడియాలో ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్ గురించి ఈమె ఖండిస్తున్నది. ఇంతకీ ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా? ఆమెనే అందాల బామ్మ జాహ్నవి కపూర్. కొంతకాలం నుండి ఈమె ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ లెక్క మారిందనమాట. మహారాష్ట్ర మాజీ సీఎం సునీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ తోని ఈమె డేటింగ్ చేస్తున్నదని ఇక సోషల్ మీడియాలో ఆ ప్రచారం జోరుగా సాగింది. అట్లనే రీసెంట్ గా ఈమె కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నది. ఇక దాంట్లో పాల్గొంటూ ఇక ఆ కార్యక్రమంలో కొన్ని సెగ్మెంట్లు జరిగినప్పుడు ఆమె సెల్ ఫోన్ లో ఉన్న స్పీడ్ డయల్ లిస్ట్ లా కొన్ని పేర్లను చెప్పింది. ముందుగా వాళ్ళ నాయన, తర్వాత వాళ్ళ చెల్లె, తర్వాత శిఖర్ పేర్లు, ఈ మూడు పేర్లను చెప్పింది. దీంతోని పుకార్లు అనేవి ఇంకా బలంగా చేరుకున్నాయన్నమాట. ఇక ఈ పుకార్లు అనేవి ఇంకా హాట్ టాపిక్ లెక్క మారినాయి. అట్లనే మైదాన్ అనే ప్రీమియర్ షోలో వీళ్ళిద్దరు పాల్గొన్నారు. దాంట్లో కూడా షిక్కు అనే లోగోతోని నెక్లెస్ వేసుకొచ్చిరంట. ఇక ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి అన్నమాట. ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈమె పెళ్లి గురించి, ఈమె ప్రేమ వ్యవహారం గురించి ఎక్కడ చూసినా కానీ అవే వైరల్ అవుతున్నాయి. ఇక అదొక్కటే కాకుండా సోషల్ మీడియాలో ఇప్పుడు రీసెంట్ గా ఈమె పెళ్లి గురించి ఒక నెటిజన్ ఒక పోస్ట్ పెట్టిండంట. ఇక ఏమన్నాడనంటే, జాహ్నవి కపూర్ పెళ్లి తిరుపతిలో జరుగుతుందని, ఇంకా దానికి ఆమె బంగారు రంగున్న చీరను కట్టుకున్నదని, ఇక ఈ విషయం స్వయంగా ఆమెనే చెప్పిందని ఒక నెటిజన్ ఒక పోస్ట్ ద్వారా పెట్టిండు అనమాట. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ ఎట్లా పడితే అట్లా రాస్తారా అని రిప్లై ఇచ్చిందనమాట. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్ ఊకుటారా ఏంది, ఇక వాళ్ళు కూడా చెలరేగిపోయి సరదాగా కమెంట్లు పెడుతున్నారు. మీకు తెలియకుండానే మీ పెళ్లి చేస్తున్నారు అని ఒకరంటే, ఇక మీ పెళ్లి జరిగేంత వరకు ఇక వీళ్ళు మాత్రం ప్రశాంతంగా వండుకోలేరు అనుకుంటా అని మరొకరు అంటారు. ఇట్లా కామెంట్లు వస్తున్నాయి అనమాట. మొత్తం మీద చూస్తుంటే ఇట్లాంటి ముచ్చట్లని కామనే అనుకున్న ఇండస్ట్రీలా, కాకపోతే కొన్ని సున్నితమైన ముచ్చట్లనే ఉంటాయి. ఇక ఆటి జోలికి పోకుండా ఉంటే బెటర్ అనమాట. లేకపోతే ఇట్లనే ఉంటది జవాబు తీరు. అందుకే ఏవైతే కొన్ని సున్నితమైన ముచ్చట్లు ఉంటాయో వాటి జోలికి పోకుండా జరంతా ఎట్లా పడితే అట్లా రాయకుండా జరంతా పదిలంగా చూసుకొని రాయాలని కోరుకుంటూ మళ్ళా కలుద్దాం.